నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం వాస్తవం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి అతని వద్ద నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు కేఏ పాల్ అని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడో జరిగింది. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలే. అయినా కూడా నీకు ఎల్బీ నగర్ నుంచి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇచ్చినట్లు, దానికి సంబంధించినటువంటి కేఏ పాల్ అకౌంట్కి అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ యొక్క అన్ని వివరాలు, ఆధారాలను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. వాస్తవానికి కేఏ పాల్ ఏ రకమైనటువంటి వ్యవహార శైలి, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ప్రవర్తించే విధానం కానీ ఇదంతా మనకు తెలిసిందే. సో ఇలాంటి సందర్భంలో ఆయన 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం ఏంటి? ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ అకౌంట్కి డబ్బులు పంపించడం ఏంటి అనేది ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. అతను కంప్లైంట్ ఇచ్చాడు. మొత్తానికైతే 406, 420 ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదు ఇచ్చేశారు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు. కేఏ పాల్ను వివరణ కోరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులో లేరు. అతనికి ఆయన కార్యాలయానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసుకు కూడా వెళ్ళారట. దీనికి సంబంధించి ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు అనేది ఎక్కువగా వైరల్గా మారింది. ప్రధానంగా తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ తరపున నీకు అవకాశం ఇస్తాం అని చెప్పి 50 లక్షల రూపాయలు విడతల వారీగా ఆ అమౌంట్ కేఏ పాల్ అకౌంట్లో కొంత వేస్తే కొంత డైరెక్ట్గా ఇచ్చానని చెప్పి అతను ఆరోపిస్తూ ఒక కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలను అలాగే ఆధారాలను సేకరించినటువంటి పంజాగుట్ట పోలీసులు ఆయనపై అయితే కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆయనకు పంపించినటువంటి ఆ యొక్క డబ్బుల వివరాలు అలాగే బ్యాంకులో వేసినటువంటి ఆధారాలు అన్నీ కూడా అతను సబ్మిట్ చేశాడు. ఇలాంటి సందర్భంలో కేఏ పాల్ కొంతమంది ఆయన అభిమానులు, అనుచరుల దగ్గర మాట్లాడినటువంటి విధానం కూడా ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. నాకు అంత అవసరం లేదు, ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నేను రాజకీయాలు చేసేటువంటి స్థాయిలో నేనైతే లేను. ఎందుకనంటే నా జీవితం అందరికీ తెలిసినటువంటి అంశమే. నేను ఒకరికి ఇస్తాను తప్ప ఒకరి నుంచి నేను డబ్బులు తీసుకునే స్థాయికి అయితే ఇంకా నేను చేరలేదు అనేది ప్రధానమైనటువంటి మాటగా వినిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు కాల్ చేసినప్పటికీ ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు, దానికి సంబంధించి ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళినా అక్కడ ఎవరు కూడా సమాధానం చెప్పడానికి లేరు అనేది అయితే బాగా వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు కూడా ఒక పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ముందుగా అయితే వచ్చి వివరణ ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, మీపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ ఈ యొక్క విమర్శలు కానీ ఈ 50 లక్షల తాలూకు సమాధానం చెప్పాలి అనే దాని మీద పోలీసులు అయితే అతని దగ్గర నుంచి కేఏ పాల్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. గతంలో కూడా చిన్న చిన్న పార్టీలు ఇలాగే రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి లక్షల్లో సొమ్ము చేసుకున్నారు అనేది కూడా మనకు తెలుసు. చాలా సంఘటనలను మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కేఏ పాల్ వ్యవహారం అనేది తెర మీదకి రావడం, దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం కూడా రాజకీయ వర్గాల్లో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.